మిత్రులారా, నిన్న మొన్న హెచ్ఆర్ఏ కటింగ్ మీద, ఎల్సిడి బిల్ పెంచడం మీద ఫార్డ్ కంపెనీ నుంచి భారీ ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ పొద్దున్న అగనంపూడి నుంచి గాజువాక వరకు వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు మానవహారంలో పాల్గొన్నారు, రాష్ట్రాలు పాల్గొన్నారు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. దీని తదనంతరం ప్లాంట్ సమస్య, అదే సందర్భంలో 4000 మంది కాంట్రాక్టర్లు తీసేయడం దగ్గర నుంచి, హెచ్ఆర్ఏ కట్ చేయడం దగ్గర నుంచి, కరెంట్ బిల్లు పెంచేయడం దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా అందరూ వచ్చి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో చెప్పడం జరిగింది. వారు కూడా ఎంపీ గారితో మాట్లాడారు. రేపు 11 గంటలకి అడ్మిన్ బిల్డింగ్కి వచ్చి చైర్మన్తో కలిసి మాట్లాడి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాబట్టి రేపు మన నాయకులు, ఉద్యోగులందరూ కూడా అడ్మిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పే విషయాలు కూడా మనం ఆలకించి తద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి పవర్ కంపెనీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, విశాఖ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి కూడా 4500 మంది కాంట్రాక్ట్ లేబర్ మీద రిమూవ్ చేస్తే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదించి మళ్ళా 450 మంది కేంద్ర మంత్రితో పూర్తిగా వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయానికి వాళ్ళు సహకరించారు. అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమస్య పూర్తిగా శాశ్వత పరిష్కారం కోసం ప్లాంట్ రన్ చేయడం కోసం కూడా రేపు 7వ తారీఖు, 8వ తారీఖు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అలాగే రేపు మనకు ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కానీ ఇటువంటివి ఎటువంటి ఆదేశాలు లేకుండా అర్ధాంతరంగానూ అందరికీ కూడా 7000 మందికి కార్మికులకి కరెంటు సంబంధించిన బిల్లులు కానీ, అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడాను వెంటనే పరిష్కారం చేయడానికి రేపు జరుగుతున్నటువంటి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్తో చర్చించి భవిష్యత్తులో దీన్ని వెంటనే అమలు చేసేలాగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి రేపు 11 గంటలకల్లా వారి యొక్క సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత మేము మిగతా వివరాలను కూడా మాట్లాడుతున్నాం. మనం గత 1300 రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య అయితే కొన్ని చర్యలు చేపట్టింది మేనేజ్మెంట్. అందులో ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించాలని, అదేవిధంగా హెచ్ఆర్ఏ, ప్రజెంట్ కరెంటు బిల్లు, మనం అసంఘటిత కార్మికులు తొలగించిన విషయంలో మన గవర్నమెంట్ అయితే మనకి ఫేవర్గా చేసి మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళు తొలగించకుండా ఆపింది. అదే మరి ఈరోజు హెచ్ఆర్ఏ ఈ కరెంటు బిల్లుల సమస్య కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన దృష్టిలో పోరాట కమిటీగా మనందరం వచ్చి ఈరోజు ఆయన సమస్యలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన అయితే మనకు మాట ఇచ్చారు, నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తానని చెప్పింది ఎంప్లాయీస్ కోసమే తప్ప గోళ్ళకో లేకపోతే మిషన్లకో కాదండి. మీ ఎంప్లాయర్ వెల్ఫేర్ అయితే తప్పదని చూస్తాను ఆయన అయితే మాట ఇచ్చారు. ఆయన ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారిని కూడా మన ప్లాంట్ తీసుకొచ్చి వీలైతే స్టీల్ సెక్రటరీ కూడా మాట్లాడి మన సమస్య సాల్వ్ చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి పోరాట కమిటీగా. అది మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.